శ్రీ గురుభ్యో నమః. 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ ఆగస్టు తొలి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది అనవసరమైనటువంటి శ్రమ, అనవసరమైన ఖర్చు, వృధా ప్రయాస. ఒక్కోసారి ఒక 100 రూపాయలతో పని పూర్తయిపోతుంది అనుకున్న టైంలో దానికి 10 టైమ్స్ ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ ఊహలకి అందనటువంటి ఖర్చు కనుక కొంతవరకు డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1వ తేదీ 2వ తేదీ 2 రోజులు కూడా అనవసర ఖర్చులకు మాత్రం వెళ్ళకండి. ఒక చిన్న వస్తువు పర్చేజ్ చేద్దామని వెళ్తారు, ఆ వస్తువు పర్చేజ్ చేయడం దేవుడికి, కానీ అనవసరం వచ్చి ఒక 4 పట్టుకొచ్చుకుంటారు. దానివలన చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. మీ అనుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ఫుల్ఫిల్ కాదు, వృధా ప్రయాస. కనుక దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు. దీనివలన ఒక్కోసారి మీ అనవసరమైనటువంటి శ్రమ పక్కన పెట్టి ఆ సమయంలో ఒక ముఖ్య కార్యక్రమాన్ని కనుక చేసుకుంటే ఆ కార్యక్రమం కొంత ఉండేది, ఉన్న కార్యక్రమం రద్దు చేసుకుని వెళ్ళిన కారణంగా ఆ సమయం చాలా వృధా అయిపోతుంది. సో టైమ్ ఈజ్ మోస్ట్ ప్రీషియస్ అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్, 3వ తేదీ ఉదయం 5:41 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 3:21 వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చక్కటి భోజనం, మృష్టాన్న భోజనం, అది విందు భోజనం కావచ్చు, లేదా మంచి హోటల్కి పోయి భోజనం చేయొచ్చు, లేదా మీరు కోరుకున్నటువంటి ఫుడ్ తెప్పించుకోవచ్చు, లేదా ఇంట్లోనే ఏదో కొత్త కార్యక్రమం ఏదన్నా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కొంత హడావిడి అనేది మీ మనసులో ఉంటుంది, అది బయటకు చెప్పరు. కొంత ఆనందంగా ఉంటుంది, ఆత్మీయులతో మాట్లాడటానికి కొంచెం కుతూహలంగా ఉంటుంది. మీ మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కనుక తిన్నటువంటి ఏదైనా, అది ఎలాంటిదైనా సరే, పచ్చడి మెతుకులైనా సరే, అది బ్రహ్మాండంగా మృష్టాన్న భోజనంలాగా ఉంటుంది. అంటే తృప్తిగా భోజనం చేయగలరు, తృప్తిగా టిఫిన్ చేయగలరు, తృప్తిగా మాట్లాడగలరు. అలాగే మీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులతో కూడా తృప్తిగా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని మాత్రం ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతవరకు ఎదుటి వారి నుంచి కొంత ముఖ్య సమాచారం రాబట్టడానికి మీకు మీరే సాటిగా అనిపిస్తారు. సో ఎనేహో చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇందులో మధ్యలో 4వ తేదీ వస్తుంది, ఆదివారం. 4వ తేదీ అమావాస్య ఆదివారం. అయితే ఆ రోజు ఆదివారం ఒక విశేషమైన యోగం ఉంది, రవి పుష్య యోగము అంటారు. అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తుంది, రవి పుష్యమి అంటారు. ఆ రోజు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంది. కనుక సూర్యోదయం నుంచి మీకు అన్ని పనులు ముగించుకొని స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం 1:26 లోపల ఒక వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తప్ప మిగిలిన ఎలాంటి కార్యక్రమాలకైనా సరే శ్రీకారం చుట్టవచ్చు, ప్రారంభం చేయవచ్చు, మొదలు పెట్టవచ్చు, ఆలోచన చేయవచ్చు, అందుకోసంగా బయలుదేరి వెళ్ళవచ్చు. బట్ వివాహాలకు సంబంధించిన మాత్రం నీల్. ఆ కార్యక్రమం పెడితే మొదటికే మోసం వస్తుంది. అది కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలకైనా ఇది శ్రీకారం చుట్టవచ్చు. రవి పుష్యమి అంటే కార్యక్రమం ప్రారంభం చేస్తే కొంతవరకు మేలైనటువంటి లబ్ధి ఇచ్చే అవకాశాలు వస్తాయి. 40 రోజులు అయ్యే పని 4 రోజుల్లో కూడా పూర్తి కావచ్చు. ఇది మధ్యాహ్నం 1:26 వరకు మాత్రమే ఈ సమయం ఉంటుంది. ఆ లోపల మీ పని ప్రారంభం చేయడం కానీ, మీ పని కోసంగా బయలుదేరి వెళ్ళటం కానీ చేస్తే వీలైనంత వరకు ఆ పనిని ఆ సమయం లోపలే పూర్తి చేసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. ఇది రవి పుష్య యోగం యొక్క గొప్ప విశేషత. ఇక 3వ పాయింట్ వచ్చేసి 5వ తేదీ మధ్యాహ్నం 5వ తేదీ మధ్యాహ్నం 3:21 నుంచి 9వ తేదీ సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం డబ్బుకి మాత్రం కటకటగా ఉంటుంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంటుంది. ఒక్కోసారి డబ్బులు లెక్కించే పొరపాట్లు లెక్కిస్తుంటారు. దాంతోపాటు ఆవేశం కూడా తారాస్థాయిలో ఉంటుంటుంది. చిన్న మాటలు కూడా ఒక్కోసారి కోప్పడతారు, ఎదుటివారిని దుర్భాషలాడతారు, కుటుంబ వ్యక్తులపైన ఒంటి కాలి మీద లేవటానికి అవకాశాలు వస్తాయి. ఎప్పుడూ కోపం కూడా రానటువంటి వ్యక్తి కూడా కోప్పడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. స్పెక్యులేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కనుక అనుకున్నటువంటి షేర్ దెబ్బతింటే మొదటికే మోసం వస్తుంది.
కనుక షేర్ మార్కెట్ మీద అభిరుచి ఉన్నటువంటి వారు కొంచెం దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ఇక కుటుంబ వ్యక్తులతో మాత్రం సరదాగా ఉండటానికి ప్రయత్నించండి తప్ప వాళ్ళని దుర్భాషలాడుతూ వారితో ఆవేశంగా మాట్లాడుతూ కలహప్రదంగా ఉండటానికి మాత్రం ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. ఇక పంటి విషయంలోనూ ఈ రెండు విషయంలో కూడా ఏదైనా గట్టిగా ఉండేటువంటి దాన్ని గట్టిగా కొరుకుదామనేటువంటి ఆలోచన మాత్రం రావద్దు. ఎందుకంటే దానివలన ఈ పండ్లు దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం మాత్రం చాలా ప్రసందంగా గడిచిపోతుంది. తోబుట్టులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, సన్నిహితులతో ఉండేటువంటి వారు కావచ్చు, కొత్త వారితో కావచ్చు, అనుంగు శిష్యులతో కావచ్చు, కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునే తపనతో కూడా ఉండవచ్చు. ఆ సమయం మొత్తం 9వ తేదీ 10వ తేదీ పరిపూర్ణంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు లభిస్తుంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమైనటువంటి సంతోషంతో కూడా మీరు చాలా వరకు మీ యొక్క చిన్నపాటి పనులు కూడా మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు 9వ తేదీ 10వ తేదీ 2 రోజులు కూడా చాలా ఆనందంగా గడిపివేస్తారు. ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకు కొన్ని సమయాలు వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఇప్పుడెప్పుడు అవి కూడా తెలియజేస్తారు. పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 నుంచి 9వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకోవచ్చు. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 9వ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొంత వ్యతిరేకంగా ఉంటుంటుంది. ఇక నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 10వ తేదీ ఉదయం దగ్గర నుంచి 11వ తేదీ ఉదయం వరకు, అంటే 10వ తేదీతో లాస్ట్ కనుక 10వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం వరకు ఆ 24 గంటలు కొంత వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఆ సమయంలో చేసే కార్యక్రమాలు ఒక్కోసారి అడ్డం తిరగవచ్చు. అందువల్ల కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మామూలు కార్యక్రమాలకి రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి. ఏదేమైనా 4వ తేదీ రవి పుష్య యోగం సందర్భంగా కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. రొటీన్ కార్యక్రమం చేసుకోండి. వివాహ అంశాల మీద మాత్రం దృష్టి ఉంచకూడదనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. శుభం.